రష్యా ఉక్రెయిన్ల మధ్య పోరాటం మరోసారి తీవ్రమైంది. ఇప్పటివరకు జరిగిన పోరులో రష్యాదే పైచేయి కాగా తాజాగా ఉక్రెయిన్ భారీ స్థాయిలో ఎదురుదాడికి దిగింది. కీవ్ సైన్యం రష్యా భూభాగాల్లో విరుచుకుపడుతోంది. ఎనర్జీ, రవాణా, సైనిక స్థావరాలపై నాశనమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. మరోవైపు అంతులేకుండా సాగుతున్న యుద్ధం ముగింపుపై దృష్టి సారించిన అమెరికా శాంతి ప్రక్రియను మొదలుపెట్టింది. తమకు భాగస్వామ్యం కల్పించకుండా రష్యాతో నేరుగా చర్చలు జరపడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరిన్ని కొత్త మలుపులు తిరుగుతోంది. అంతులేకుండా సాగుతున్న ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటి వరకు యుద్ధ రంగంలో రష్యాది పైచేయిగా ఉంటే తాజాగా ఉక్రెయిన్ భారీ స్థాయిలో ఎదురుదాడులకు దిగుతోంది. తాజాగా రష్యా భూభాగాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది ఉక్రెయిన్ ఆర్మీ. ఇంధన, రవాణా, సైన్య సంబంధిత ఉత్పత్తుల కేంద్రాలపై దాడులు చేపట్టింది. ఆస్ట్రాఖాన్ రీజియన్లోని ఇంధన స్థావరంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్ని జరిపింది. గ్యాస్ ప్లాంట్ పైన, మరో ఎనర్జీ సెంటర్ పైన దాడి జరిగినట్లు వార్తలొచ్చాయి. దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో ఆస్ట్రాఖాన్ తో పాటు పలు రీజియన్లకు విమానాల సర్వీసుల్ని రద్దు చేసినట్లు రష్యా పౌర విమానయాన విభాగం ప్రకటించింది. అటు ఉక్రెయిన్లోని పోల్టావా నగరంలోని 5 అంతస్తుల అపార్ట్మెంటుపై రష్యా సాగించిన క్షిపణి దాడిలో 12 మంది చనిపోయారు. ఈ దాడిలో 17 మంది గాయపడ్డారని సమాచారం. మరోవైపు రష్యాలోని కుర్స్క్ పరిధిలో గల సుడ్జా నగరంలోని ఒక బోర్డింగ్ స్కూల్ పై దాడి జరిగింది. ఈ నగరం గత 5 నెలలుగా ఉక్రెయిన్ ఆధీనంలో ఉంది. ఈ దాడిలో 4 మృతి చెందారని, మరో 4 తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. భవనం శిథిలాల నుంచి 84 మందిని ఉక్రెయిన్ దళాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయని ఉక్రెయిన్ తెలిపింది. పౌరులకు ఆశ్రయం కల్పించిన బోర్డింగ్ స్కూల్ పై మాస్కో బాంబు దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. అయితే పాఠశాలపై ఉక్రెయిన్ సైన్యం క్షిపణి దాడి చేసిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఉక్రెయిన్ సమీపంలోని సుమీ ప్రాంతం నుంచి క్షిపణిని ప్రయోగించారని పేర్కొంది. తమ దేశంపై రష్యన్ ఆర్మీ 55 డ్రోన్లు ప్రయోగించిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రాత్రికి రాత్రే 40 డ్రోన్లు ధ్వంసం చేశామని తెలిపింది. మరోవైపు పశ్చిమ రష్యాలోని 5 ప్రాంతాలలో 5 ఉక్రెయిన్ డ్రోన్లు కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కుర్స్క్ ప్రాంతంలో 3 డ్రోన్లను, బెల్గోరోడ్, బ్రయాన్స్క్ ప్రాంతాలలో ఒక్కొక్కటి చొప్పున డ్రోన్లు కూల్చేసినట్లు తెలిపింది. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం 21వ శతాబ్దంలోనే అత్యంత దారుణమైన పోరుగా నిలిచింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో చోటు చేసుకున్న అత్యంత భీకరమైన పోరు ఇదే. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా దళాలు చేపట్టిన సైనిక చర్యతో మొదలైన యుద్ధం భారీ వినాశనానికి దారితీసింది. ఉక్రెయిన్ పై దండయాత్రకు దిగిన రష్యా ఆ దేశానికి చెందిన 5వ వంతు భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఇది గ్రీస్ దేశ విస్తీర్ణంతో సమానం. ఉక్రెయిన్ 3 వైపులా చుట్టుముట్టిన రష్యా ఒక దశలో రాజధాని కీవ్ శివార్లకు చేరుకుంది. ఉక్రెయిన్ తూర్పున ఉన్న డాన్బాస్ ప్రాంతం మొత్తాన్ని రష్యా తమ అధీనంలోకి తెచ్చుకుంది. పరస్పర దాడులతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది గాయపడ్డారు. ఉక్రెయిన్లో ఎన్నో నగరాలు ధ్వంసమయ్యాయి. అనేక గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఆ దేశంలో హౌసింగ్, రవాణా, వాణిజ్యం, పరిశ్రమలు, విద్యుత్, వ్యవసాయ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గత ఏడాది డిసెంబర్ నాటికి ఉక్రెయిన్ $152 బిలియన్ నష్టాన్ని చవిచూసింది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి 80,000 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 4 లక్షల మంది గాయపడ్డారు. 11,743 మంది పౌరులు మృతి చెందినట్లు అంచనా. మరో 24,600 మంది గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఉక్రెయిన్ జనాభాలో 1 కోటి మంది తగ్గారు. ఇది ఆ దేశ మొత్తం జనాభాలో 25%. ఉక్రెయిన్లో జననాల రేటు 3వ వంతుకు పడిపోయింది. 60 లక్షల మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు ప్రాణభయంతో దేశాన్ని వీడి ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లారు. రష్యా దాడుల్లో అనేక ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. విద్యుత్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు చేసింది రష్యా. భారీ నష్టాన్ని కలిగించింది. అనేక మౌలిక వసతుల్ని నామరూపాలు లేకుండా చేసింది. ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల సరఫరా నిలిచి ఒకనొక దశలో ప్రపంచంలో ఆహార సంక్షోభానికి కారణమైంది. రష్యా కూడా యుద్ధం కారణంగా భారీగానే నష్టపోయింది. నిఘా వర్గాల అంచనా ప్రకారం ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మంది రష్యా సైనికులు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో 4 లక్షల మంది వరకు బలగాలు గాయపడినట్లు సమాచారం. మరోవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ దళాలతో ధీటుగా పోరాడలేక ఉత్తర కొరియా సైనికులు తమ దేశానికి వెనుతిరుగుతున్నట్టు చెబుతున్నారు. ఈ యుద్ధంలో దాదాపు 10,000 మంది ఉత్తర కొరియా సైనికులు రష్యాకు సాయపడుతున్నారు. ప్రత్యేక శిక్షణ అనంతరం వీరిని కథన రంగంలో దింపినప్పటికీ రష్యా, కొరియన్ సైనికుల మధ్య భాష సమస్య కారణంగా సమన్వయం లోపించింది. ఉత్తర కొరియా సైనికులు భారీ సంఖ్యలో ఉక్రెయిన్ చేతిలో చనిపోయారని తెలుస్తోంది. ఉత్తర కొరియా సైనికులకు కనీస రక్షణ సౌకర్యాలు కల్పించకుండా రష్యా వారిని యుద్ధ రంగంలోకి దించిందని జెలెన్స్కీ ఆరోపించారు.
మొత్తం 3,000 మంది దాకా యుద్ధంలో పోరాడుతూ చనిపోయారని, గాయపడిన కొందరు ఉత్తర కొరియా సైనికులను తమ సైన్యం బంధించిందని తెలిపారు. కిమ్ దళాలు దాదాపు వెళ్లిపోయినట్టు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తాము పైచేయి సాధించినట్టు చెప్పుకొచ్చారు. మరోవైపు తాను అధికారంలోకి వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపుతానని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దిశగా చర్యలు చేపట్టారని తెలుస్తోంది. యుద్ధాన్ని ముగించేలా ఉక్రెయిన్తో ఒప్పందానికి రావాలని ఇప్పటికే రష్యాకు సూచించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో త్వరలో సమావేశమవుతానని ప్రకటించారు. అటు ట్రంప్తో మాట్లాడేందుకు తమ అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారని రష్యా ప్రకటించింది. అమెరికా రష్యా సంబంధాలు ఉక్రెయిన్ యుద్ధంతో అత్యంత దారుణంగా క్షీణించాయి. రష్యాతో పోరాడుతున్న జెలెన్స్కీ సైన్యానికి మాజీ అధ్యక్షుడు బైడెన్ హయాంలో అమెరికా భారీ స్థాయిలో ఆయుధ సాయంతో పాటు ఆర్థికంగానూ ఆదుకుంటోంది. ఈ దశలో కొత్త అధ్యక్షుడు ట్రంప్ శాంతి ప్రక్రియకు శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కాగా తమకు భాగస్వామ్యం కల్పించకుండా రష్యాతో నేరుగా అమెరికా చర్చలు జరపడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ యుద్ధంపై కీవ్ భాగస్వామ్యం లేకుండా జరిగే ఎటువంటి సంప్రదింపులైనా ప్రమాదకరమని హెచ్చరించారు. అమెరికా రష్యా మధ్య సంబంధాలు ఉండొచ్చు, కానీ ఉక్రెయిన్ లేకుండా మాట్లాడటం అంటే అందరికీ ప్రమాదకరమేనని జెలెన్స్కీ పేర్కొన్నారు.